సీరియస్. ధోని ప్లేస్ అంటే అంత ఈజీ కాదు. లో 5 సార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కు బిగ్ షాక్ తగిలింది. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ఓడిపోవడంతో సిఎస్కే ప్లే ఆఫ్స్ రేస్ నుంచి దాదాపు నిష్క్రమించింది. ఈ క్రమంలోనే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్ ఫామ్ పై హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ 2026 లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన క్రూషియల్ మ్యాచ్ లో చెన్నై ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్ లో ఓపెనర్ గా వచ్చిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ దారుణంగా నిరాశపరిచాడు. కేవలం 21 బంతుల్లో 15 పరుగులు మాత్రమే చేసి టీమ్ ను ఒత్తిడిలోకి నెట్టేశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ రుతురాజ్ ప్రదర్శనపై ఓపెన్ గా మాట్లాడారు. రుతురాజ్ తన రేంజ్ కు తగ్గట్టుగా ఆడటం లేదని ఈ సీజన్ లో అతని బ్యాటింగ్ లో ఆ పాత స్పీడ్, భారీ పరుగులు కనిపించడం లేదని అన్నారు. పవర్ ప్లే లో వికెట్లు కోల్పోవడం టీమ్ ను బాగా దెబ్బతీస్తుందని, రుతురాజ్ తన లోపాలను ఖచ్చితంగా సరిదిద్దుకోవాల్సిందేనని ఫ్లెమింగ్ రూల్ మాట్లాడేశారు. ఈ ఐపీఎల్ సీజన్ లో రుతురాజ్ గైక్వాడ్ ఇప్పటి వరకు ఆడిన 13 ఇన్నింగ్స్ లో కేవలం 321 రన్స్ మాత్రమే చేశాడు. అది కూడా కేవలం 120 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేయడం ఇప్పుడు పెద్ద మైనస్ గా మారింది. ఇదే విషయంపై కోచ్ ఫ్లెమింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మిగతా టీమ్స్ కెప్టెన్లు పవర్ ప్లే ను అద్భుతంగా వాడుకుంటున్నారని చెప్పారు. ఎగ్జాంపుల్ గా సంజు శాంసన్ లాంటి ప్లేయర్లు పవర్ ప్లే లో రెచ్చిపోతుంటే రుతురాజ్ మాత్రం రన్స్ చేయడానికి తెగ ఇబ్బంది పడుతున్నాడని ఫ్లెమింగ్ క్లియర్ కట్ గా చెప్పారు. T20 క్రికెట్ ఫార్మాట్ లో పవర్ ప్లే ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలిసిందే. కానీ సిఎస్కే కెప్టెన్ ఆ 6 ఓవర్లలో వేగంగా ఆడలేకపోవడమే ఈ సీజన్ లో జట్టు కుంపముంచిందనే ఫ్లెమింగ్ మాటలను బట్టి అర్థమవుతుంది. కానీ సిఎస్కే కెప్టెన్ 6 ఓవర్లలో వేగంగా ఆడలేకపోవడమే ఈ సీజన్ లో జట్టు కొంపముంచిందనేది ఫ్లెమింగ్ మాటలను బట్టి అర్థమవుతుంది. రుతురాజ్ బ్యాటింగ్ పై క్లాస్ పీకిన హెడ్ కోచ్ ఫ్లెమింగ్ అతని కెప్టెన్సీ ఫ్యూచర్ పై మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. క్రికెట్ హిస్టరీలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ అయిన ఎంఎస్ ధోని ప్లేస్ ను రీప్లేస్ చేయడం ఎవరికైనా అంత ఈజీ కాదన్నారు. ధోని లెగసీని అందుకోవడానికి కొంత టైం పడుతుందని ఫ్లెమింగ్ సపోర్ట్ గా మాట్లాడారు. రుతురాజ్ ప్రతిరోజు కెప్టెన్ గా కొత్త విషయాలు నేర్చుకుంటున్నాడని, డ్రెస్సింగ్ రూమ్ లో ప్లేయర్స్ అందరూ అతనికి ఫుల్ రెస్పెక్ట్ ఇస్తారని చెప్పారు. భవిష్యత్తులో సిఎస్కే ఫ్రాంచైజీకి రుతురాజ్ ఒక అద్భుతమైన లీడర్ గా ఎదుగుతాడనడంలో తనకు ఎలాంటి డౌట్ లేదని ధీమా వ్యక్తం చేశారు. ఈ సీజన్ లో ప్లే ఆఫ్స్ ఛాన్స్ మిస్ అయినా ఫ్యూచర్ లో రుతురాజ్ కెప్టెన్సీలో చెన్నై మళ్ళీ స్ట్రాంగ్ గా కంబ్యాక్ ఇస్తుందని ఫ్లెమింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.